ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. తే చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? తీ చిలక. వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షంగా సమ్మక్క సారక్క ఎవరైతే పోయి దర్శనం చేసుకొని ఆ స్థానంలో వెళ్ళి ఆ సమ్మక్క సారక్కకి తల్లి వచ్చే ఒక టైము, కూతురు వచ్చే ఒక టైము, కూతురికి దర్శనం చేసుకొని తల్లికి దర్శనం చేసుకొని అక్కడ ఇంత నిద్రపోయి ఒక 4-5 రోజులు నిద్ర చేసి అమ్మవారికి దర్శనం చేసి ఎప్పుడు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళ ఇంటి మీద మళ్ళీ కాలకంటకమే కాదు, దరిద్రమే కాదు, ఏది ఉండదు. చాలా గొప్ప విషయం అండి సమ్మక్క సారక్క అంటే. ఆ లంకలపై అమ్మవారు గద్దెకు నమస్కారం చేసిన వచ్చే వాళ్ళకి అమృతమే దొరుకుతుంది, కానీ విషయం దొరకదు. చాలా మంచి జరుగుతుంది, అంత జయమే అవుతుంది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర అమాయక బుద్ధి ఎట్లా ఉంటుందంటే ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా చెప్పడం కాదు. ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడడం, ఏ మాట ఉన్నా నీట్గా మాట్లాడడం. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, నేనే బాగుండాలి, అది మీ దగ్గర లేదు. ఎవరికన్నా సమయం పడితే ఆపద పడితే తొందరగా పోతారు. మీ సమయానికి మీ ఆపదకి ఎవ్వరు రాడు. కానీ ఇంతవరకు దెబ్బతిన్నారు, నష్టపోయారు, కష్టపడ్డారు ఇంతవరకు. ఇప్పుడు మాకు మంచిగా ఉందా, చెడు ఉందా, లాభం ఉందా, లుక్సానం ఉందా, మంచి అవుతుందా, చెడు అవుతుందా అనుకుంటున్నారు. ఇంతవరకు మీకు గండాలు చక్రాలు చాలా చెడ్డగా పోయినాయి. ప్రాణం పోయే గండాలు భగవంతుడు దాటిస్తుండమని మళ్ళీ అదే తావలో నడవవద్దు. ఏదైనా కానీ ఇంతవరకు మీకు కొన్ని గండాలు వచ్చని భగవంతుడు దాటిచ్చిన గండ లోపల ఎంత ఉండాలంటే జాగ్రత్త మీద నడవాలి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మీరు బయటికి వెళ్తారండి, బయటికి వెళ్ళేటప్పుడు పెద్దలు ఏమంటారు, మీకు ఏమి రాదు, బండి తోలడం రాదా, చదువు లేదా, తెలివి లేదా, జ్ఞానం లేదా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఇంట్లో ఏమంటారు, అయ్యా అమ్మ జాగ్రత్తగా ఎల్లుమా, జాగ్రత్త ఎల్లు నాయనా అని వాళ్ళు ఎందుకు జాగ్రత్త అంటారు? అందుకే మీకు ఎంత తెలిసినా కానీ మహా జాగ్రత్త మీద నడవాలి. ఎంత జాగ్రత్త మీద నడిస్తే అంత బాగుంటుంది. ఇంటి లోపల దీపాహారం పెట్టి మీ కులదేవినికి మీ ఇంటి లోపల దీపాహారం తప్పనిసరిగా నడవాలి. దీపాహారం పెట్టి స్వామివారికి, అమ్మవారికి, మీ కుల పెద్దలకి నమస్కారం చేసి నొష్టకు కుంకుమ పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. ఆ దేవుడు మీ ఈ పెంటనే ఉంటాడు, ఆ పెద్దలు మీ ఈ పెంటనే ఉంటారు. అందుకే మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఎంతైనా కానీ మీరు ఒకసారి శ్రీమన్నారాయణ ఆ 7 కొండల వాసుని దగ్గర పోయి ఆ కొండలెక్కి స్వామివారి దర్శనం చేసుకుని రండి, మీకు జయం జరుగుతుంది. నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు ఎవ్వరు కారు, కానీ ఎవరు మీకు అవుతారంటే ఆ దేవుడే మీకు అవుతాడు. ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్నిటికీ కాపాడేటవాడని ఆ భగవంతుని మీద ఒక భారం పెట్టి మీరు నడవండి, మీకు మంచి జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కష్టాలు మస్తు అదంతా పక్కకు పెట్టండి. ఇప్పుడు జరిగేది మంచి గురించి ఆలోచిస్తున్నారు కదా, మాకు మంచి జరగాలి, శుభం జరగాలి, జయం జరగాలని మీకు ఎప్పుడు ఉందో మీకు జయమే జరుగుతుంది, మంచి జరుగుతుంది. తొందరపడకుండా నిదానం చేసి భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. బేస్ గవ్వలు 5 గవ్వలు చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలము 2, అవమానం 6. అంటే గురుబలం 11 ఉన్నది, శని బలం 6 ఉన్నది. మీకు గురుబలం చాలా బాగుంది, శని తక్కువ ఉంది, గురుబలం మీకు చాలా బాగుంది. ఏది గుడిక చేయండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది. ఎవరి ముందలపై తల వంచేది లేదు, ఎవరి ముందలపై చేజాపేది లేదు. రాజా బతికేది మీకు దగ్గరకు వచ్చింది. ఇంతవరకు నష్టపోయారు, కష్టపడ్డారు. ఇప్పుడు జరిగింది గతం కథ వదిలిపెట్టండి, ముందు మాత్రం జరిగేది ఆలోచించండి, మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే ఫోన్ ద్వారా నాకు మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఏమన్నా ఉంటే నీకు మొత్తం చెప్పేస్తా. నమస్కారం.
ఓం